గుర్తుపెట్టాలి, నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 27th జూలై. సో నిఫ్టీలో స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. 228 పాయింట్స్, ఆల్మోస్ట్ 1% పెరిగింది నిఫ్టీ. సో నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకుంటే 44 స్టాక్స్ పాజిటివ్ ఉంటే ఓన్లీ 6 స్టాక్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది ఎటర్నల్, 5% పెరిగింది. తర్వాత ఇండిగో, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, రియామ్ ఫైనాన్స్, మ్యాక్స్ హెల్త్, ఏషియన్ పెయింట్, M&M, మారుతి ఇవన్నీ కూడా పెరిగాయి. లూజర్స్ లో తీసుకుంటే టాప్ లో ఉంది ఓఎన్జీసీ, 4% డౌన్ అయింది. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, సిప్లా, డాక్టర్ రెడ్డి, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో నిఫ్టీ ఇది డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వచ్చేసింది. సో ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, అది ఒకటి మనకి ఇంపార్టెంట్. సో ఒకటి 23,800 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి హైయర్ లెవెల్ కి వెళ్ళి క్లోజ్ అయింది. డే క్లోజ్ ఆల్మోస్ట్ డే హై దగ్గర అయింది. అండ్ ఒకటి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరే అయింది. 23,995 మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. సో అక్కడే క్లోజింగ్. అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చి 24,010. సో అక్కడే మనకి క్లోజ్ అయింది. ఇప్పుడు చూడాలి మనం దీన్ని బ్రేక్ చేస్తుందా లేదా. ఇంకొకటి మనకి రేపు F&O మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో దాని ఎఫెక్ట్ మార్కెట్ లో చాలా ఎక్కువ ఉండొచ్చు. కొంచెం కాషియస్ అప్రోచ్ అయితే ఉండాలి. ఈ ఫాల్, ఈ హై నుంచి ఈ ఫాల్ ఏదైతే ఉందో ఇది 50% రీట్రేస్మెంట్ అయింది ఇప్పుడు. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. అరౌండ్ 24,100 అండ్ 150 ఆ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. ఓన్లీ మన పాజిటివ్ బయాస్ 24,240ని క్రాస్ చేస్తే, అది మనకి 24,240 అనేది మన కీ లెవెల్. అది కీ లెవెల్ ని బ్రేక్ చేస్తేనే మనం ఒక పాజిటివ్ బయాస్ తో క్లోజ్ చేయొచ్చు. అండ్ 24,010 దగ్గర 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. దానికి అది మనం రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం. అది ఇంకా క్రాస్ కాలేదు. క్రాస్ అయ్యి దానిపైన పాజిటివ్ ఉంటేనే మనం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఓవరాల్ గా కొంచెం కన్సాలిడేట్ కావచ్చు. మేబీ రేపు కొంత వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు, ఎక్స్పైరీ మూవ్ ఉంది కాబట్టి. క్లోజింగ్ బేసిస్ లో 24,240ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 24,530 వరకు వెళ్ళొచ్చు. సో 530 దగ్గరే మనకి 24,530 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక స్వింగ్ హై ఉంది. సో ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ 25,036, ఇది మనకి 200 సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ మన కీ లెవెల్ ని బ్రేక్ చేస్తే ఒక పాజిటివ్ బయాస్ తో ట్రీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోయర్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ 23,800 దగ్గర ఉంది. సో అది బ్రేక్ అయితే 23,630. ఫస్ట్ సపోర్ట్ 23,800, తర్వాత 26,630. ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్. లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లెవెల్స్ లో పెద్దగా మార్పులు ఏం లేదు. ఈ రోజు హై ఏదైతే ఉందో 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, సో అక్కడే కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అండ్ 56,970 ప్రీవియస్ రెసిస్టెన్స్, దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. ఆల్మోస్ట్ ఆల్ లెవెల్స్ కన్నా కొంచెం పైన క్లోజ్ అయింది. ఇంకొకటి ఏంటంటే గ్యాప్ అప్ తర్వాత హైయర్ లెవెల్లో సస్టైన్ కాలేదు, ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు మనం చూడాల్సింది ఈరోజు హై. ఈరోజు హై వచ్చి మనకి అరౌండ్ 57,350, 400 అనుకోవచ్చు. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అండ్ ఈ రోజు డోజీ క్యాండిల్ ఇది బ్రేక్ చేస్తే మన కీ లెవెల్ ని టచ్ చేయొచ్చు, 57,780. కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం 58,700 వరకు వెళ్ళొచ్చు. అంటే కీ లెవెల్ నుంచి దాదాపుగా 950 పాయింట్స్ అప్ సైడ్ ఉంది ఈ కీ లెవెల్ బ్రేక్ చేసి పైకి వెళ్తే. లోయర్ లెవెల్లో ఒకవేళ ఈ రోజు లోని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం 56,690 ఇమీడియట్ సపోర్ట్, తర్వాత 56,510. ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. సెన్సెక్స్ కూడా లెవెల్స్ చూద్దాం. సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ మనం గతంలో వేసుకున్న లెవెల్స్ ఆల్మోస్ట్ మన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. 76,835, 76,830 మన రెసిస్టెన్స్, అక్కడే క్లోజ్ అయింది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈ లెవెల్ ని క్రాస్ చేసి పైకి వెళ్ళినా కానీ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి మనకి 77,480 దగ్గర ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పీక్ వచ్చి మనకి 78,150. సో 77,700, తర్వాత 78,150. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ లో సేమ్ 76,250 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండొచ్చు. బ్రేక్ అయితే 75,540.
ఇవి సపోర్ట్ పాయింట్స్ లాగా తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక్కటి మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ 76,300. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది 50 DMS సింపుల్ మూవింగ్ యావరేజ్. దీన్ని బ్రేక్ చేసింది ఈరోజు గ్యాప్ అప్ తోని. సో ఈ జోన్ మనకి చాలా ఇంపార్టెంట్ లాగా అనుకోవచ్చు. ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ లో మనం స్టాక్ ఫ్యూచర్ లాంగ్స్ బిల్డప్ షార్ట్ బిల్డప్ తీసుకోవట్లేదు. సింపుల్ రీజన్ ఏంటంటే మనం ఎక్స్పైరీకి 1 day బిఫోర్ ఉన్నాం. సో జనరల్గా ఎక్స్పైరీ ముందు మనం దాన్ని పెద్దగా కన్సిడర్ చేయొద్దు. ఎక్స్పైరీ రోజు కానీ ఎక్స్పైరీకి ముందు రోజు కానీ మనం రోల్ ఓవర్ డేటాని కొంతవరకు అనాలిసిస్ చేయొచ్చు. సో రోల్ ఓవర్ డేటా తీసుకుంటే మనకి ఇక్కడ రోల్ ఓవర్ బాగా పెరిగిన స్టాక్స్ అంటే భారతీ ఎయిర్టెల్లో రోల్ ఓవర్ 78% కనపడుతుంది. అదేవిధంగా JSW స్టీల్, ఫెడరల్ బ్యాంక్, అపోలో హాస్పిటల్, టీవీఎస్ మోటార్, ట్రెంట్, ఐషర్ మోటార్ వీటన్నిటిలో కూడా రోల్ ఓవర్ డేటా చూస్తే రోల్ ఓవర్స్ బాగా జరిగాయి. సో ఇక్కడ మనం ఒక స్టాక్ తీసుకుందాం, భారతీ ఎయిర్టెల్. సో భారతీ ఎయిర్టెల్ లో టెక్నికల్ చార్ట్ చూద్దాం, దాంతోపాటు JSW స్టీల్. ఈ రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా చార్ట్ చూసుకొని లెవెల్స్ డ్రా చేసుకుందాం. ఇవి ఓన్లీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే, ఎలాంటి బై సెల్ రికమెండేషన్స్ కాదు. సో ఈ టెక్నికల్ లెవెల్స్ డ్రా చేయటము, అదేవిధంగా మూవింగ్ యావరేజెస్ ట్రెండ్ ఎలా ఉంది తెలుసుకోవటము, అండ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ స్ట్రాటజీస్. బేసిక్ గా ఆప్షన్స్ లో చాలా మంది ట్రేడ్ చేస్తారు కానీ ఎక్కువ మంది నష్టపోతుంటారు. ఆప్షన్స్ లో ప్రాపర్ స్ట్రాటజీతోని ఎవ్రీ మంత్ కొంత ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. అవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ బ్యాచ్ 3rd August నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇది భారతీ ఎయిర్టెల్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ మన సప్లై దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ ని టెస్ట్ చేసి అక్కడి నుంచి ఫాల్ అయింది. సో ఇప్పుడు లోయర్ లెవెల్లో కొంత రికవరీ కనపడుతుంది ఈ స్టాక్ లో. సో ఈ రోజు క్యాండిల్ ఏదైతే ఉందో కొంచెం బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ రోల్ ఓవర్ డేటా మనకి పాజిటివ్ గా కనపడుతుంది. ఇక్కడ ఒకటి మనం ఒక లెవెల్ డ్రా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్యాటర్న్ ఇది. సో ఈ లో నుంచి వెళ్ళిన తర్వాత కొంత రీట్రేస్ అయింది ప్రైస్. సో ఇప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు. ఒకటే చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవాలి ఈ లోని. సో 1875 కన్నా కిందకి వెళ్తే మాత్రం ఇది ఫర్దర్ గా లోయర్ లెవెల్ వెళ్ళొచ్చు. ప్రీవియస్ గా ఉన్న స్వింగ్ లో వరకు కూడా రావచ్చు ఇది 1820. ఎందుకంటే ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 1875 ఏదైతే ఉందో ఇది మనకి ఆల్మోస్ట్ 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ ప్రీవియస్ సప్లై 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈ రెండింటి మధ్యలో ట్రేడ్ అవుతా ఉంది చాలా రోజుల నుంచి. సో ఇక్కడ ఒక బ్రేక్అవుట్ రావచ్చు, లేదా ఈ వేవ్ ఏదైతే ఉందో ఇది 1965 దగ్గర ఆగొచ్చు. 61.8% ఎక్స్టెన్షన్ లెవెల్ ఇది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్ గా ఉంది. 1875 కన్నా కింద మన రిస్క్ ఇది. సో 1875 ని మన స్టాప్ లాస్ అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ కోసం 1970 ఆర్ 2020 ఈ రెండు లెవెల్స్ లో మనం ప్లాన్ చేసుకోవచ్చు ప్రాఫిట్ బుకింగ్ కోసం. సో ఇది సింపుల్ ట్రేడ్ ప్లాన్. ఇట్లా ప్రాపర్ లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకుంటే మార్కెట్ లో లాభాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో ఇది JSW స్టీల్. సో కొంచెం ఓవరాల్ గా మెటల్ అంత బాగలేదు సెక్టోరియల్ గా చూసినప్పుడు. కాకపోతే ఈ స్టాక్ లో కొంచెం షార్ట్ టర్మ్ లో ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ లాగా కనపడుతుంది మనకి. ఒకటి ఇది రైజింగ్ ట్రెండ్ లైన్ ఇక్కడ ఉంది మనకి. ఆ రైజింగ్ ట్రెండ్ లైన్ ని సపోర్ట్ లాగా తీసుకుంటుంది కపుల్ ఆఫ్ సెషన్స్ నుంచి. సో ఇక్కడ సో ఈ ట్రెండ్ లైన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మాత్రం షార్ట్ ఫాల్ ఉండొచ్చు. ప్రీవియస్ గా ఒక గ్యాప్ ఉంది. సో ఇక్కడ ఈ గ్యాప్ ని టెస్ట్ చేయొచ్చు. ట్రెండ్ లైన్ ఫాల్ అయితే ఇక్కడ మనకి 2 types ఆఫ్ ట్రేడ్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. ఒకటి ఇది ఫాలింగ్ ట్రెండ్ లైన్. సో ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ కోసం చూడాలి. ఇక్కడ మనకి 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఇది రెసిస్టెన్స్ పాయింట్. ఇప్పుడు ఓన్లీ దీంట్లో ఒక బ్రేక్అవుట్ కోసం చూడాలి. ఐదర్ 50 day సింపుల్ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసి పైకి వెళ్తే ప్రీవియస్ స్వింగ్ హైస్ అరౌండ్ 1295, 1300 లెవెల్స్ ఉన్నాయి. అట్లనే ఒకవేళ ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసి కిందకు వెళ్తే మాత్రం నెక్స్ట్ మనకి 1200 దగ్గర ఆర్ 1210 ఆ ప్రాంతంలో 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. జనరల్ గా చాలా సార్లు మనకి గ్యాప్స్ అన్ని కూడా ఫిల్ అవుతూ ఉంటాయి. సో మోస్ట్లీ ఇది ఒక ఆపర్చునిటీ కూడా ఇవ్వచ్చు మనకి. ఐదర్ అప్ సైడ్ బ్రేక్ అయితే లాంగ్ ఎంట్రీ, డౌన్ సైడ్ బ్రేక్ అయితే షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు JSW స్టీల్. ఇట్లా ప్రాపర్ లెవెల్స్ తోని మనం ట్రేడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.